మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. कृष्णा कृष्णा हरे कृष्णा हरे हरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे ద్వారకాధీశులు మమ్మే యుద్ధానికి ఆహ్వానిస్తున్నారా? అలాగైతే మేము మా పారిజాత వృక్ష సంరక్షణ కోసం యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం. ఆగు కృష్ణ, ఏం చేస్తున్నావు నీవు? ఆగు సుదర్శనమా. మేము నీకు పారిజాత వృక్షాన్ని ప్రసాదిస్తున్నాం. మరి దీనికో నిబంధన ఉంది. దేవి సత్యభామ యొక్క పుణ్యక వ్రతం పూర్తి కాగానే అది మళ్ళీ దేవలోకం చేరుకోవాలి. తమ ఆజ్ఞ శిరోధార్యం దేవమాత. మమ్ము క్షమించండి ద్వారకాధీశ, క్షమించండి, క్షమించండి స్వామి. ఇదిగో దేవరాజా, నీ వజ్రాయుధాన్ని తిరిగి నీకే ఇస్తున్నాను.
నారాయణ నారాయణ దేవర్షి, నారాయణ నారాయణ. ఈ సత్యభామ యొక్క ప్రణామాలు స్వీకరించను మునివర్యా. సౌభాగ్యవతీ భవ. దయచేయండి. ఆసనాన్ని అలంకరించండి. ఆనతీయండి. ఈ దాసి తమకు ఏం సేవ చేయగలదు? మేమిప్పుడు తమకు శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చాం. ఏ విషయంలో? తమ పతిదేవులు దేవేంద్రుని వద్ద నుండి పారిజాతాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిప్పుడు ఆ దివ్య వృక్షంతో సహా ద్వారకకు వేంచేస్తున్నారు. సత్యమా దేవర్షి? అవును దేవి. దేవేంద్రులు పారిజాత వృక్షాన్ని ఇచ్చేశారా? మనస్ఫూర్తిగా ఇవ్వలేదు. మరో గత్యంతరం లేక ఇవ్వవలసి వచ్చింది. అంటే భగవానులు శ్రీకృష్ణులు దేవేంద్రునితో యుద్ధం చేయవలసి వచ్చింది. భీషణ సంగ్రామం జరిగింది. ఆ సంగ్రామంలో అప్రయత్నంగా భగవానులు శ్రీకృష్ణులకు దేవేంద్రుని సంహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. తరువాత? నారాయణ నారాయణ. వెంటనే దేవమాత అతిథి ఇద్దరి నడుమ ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపివేశారు. ఆ పైన ఏముంది? దేవమాత అతిథి దేవేంద్రునికి ఈ విధంగా వివరించారు. దేవతలను నరకాసురుని ఆగడాల నుండి కాపాడడానికి ఏ సత్యభామ అయితే తమ ప్రాణాలను కూడా లెక్కింపక యుద్ధం చేశారో, నేడు ఆ సత్యభామయే పుణ్యక వ్రతాన్ని ఆచరించి సంకల్పించారు. ఈ వ్రతానుష్ఠానం చేస్తే స్త్రీకి తన జీవితాంతం తన భర్త యొక్క ప్రేమానురాగాలు ప్రాప్తిస్తాయి. ఈ వ్రతం వల్ల స్త్రీకి మరో వరం కూడా ప్రాప్తిస్తుంది. ఆమె జీవించి ఉన్నంత వరకు సకలైశ్వర్యాలతో సౌభాగ్యవతిగా జీవించి సౌభాగ్యవతిగా మరణిస్తుంది. సౌభాగ్యాన్ని మించి ఒక స్త్రీకి అతి ఘనమైన వరం ఇంకే ఉంటుంది. కాబట్టి ఈ వ్రతాన్ని గావించుటకు ఆ వ్రత నియమానుసారం పారిజాత వృక్ష ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే పారిజాతం లేకుండా ఈ వ్రతం సిద్ధించదని దేవేంద్రునికి వివరించారు. అది మాత్రమే కాదు, వారు దేవేంద్రుని ఈ విధంగా నిలదీశారు. భూలోకంలో నేడు దేవి సత్యభామ ఆ మహావ్రతానుష్ఠానాన్ని గావించదలచి నీ వద్ద పారిజాతాన్ని కోరితే వారి ద్వారా నీవు పొందిన ఉపకారాన్ని విస్మరించి ఇవ్వడానికి నిరాకరిస్తున్నావే, చేసిన మేలును మరచి కృతజ్ఞతాభావంతో వ్యవహరిస్తున్నావే, ఇది ఏ విధమైన న్యాయం దేవేంద్ర అని అడిగారు. అప్పుడు నారాయణ నారాయణ. ఏముంది దేవి, దేవరాజు ఇంద్రులు దేవమాత అదితి యొక్క తర్కానికి వివసులై తక్షణం వారు శ్రీకృష్ణులు వ్రతానుష్ఠానానికి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తీసుకువెళ్ళడానికి అంగీకరించారు. వ్రతాన్ని ఆచరించడానికా? అంటే దాని అర్థం పుణ్యక వ్రతం పూర్తయిన తరువాత మరలా ఆ వృక్షాన్ని తిరిగి తీసుకువెళతారా? అవును దేవి, అది పరమ అవశ్యం. అదే నిబంధన. ఎందుకు? ఎందుకంటే ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధమైనది. దేవలోకంలో ఉండవలసిన వాటిని ధరిత్రిపైకి తీసుకువస్తే ఇక దేవలోకపు గౌరవ మర్యాదలు ఎలా నిలుస్తాయి? మరి దేవి సత్యభామ, కాస్త ఆలోచించండి. ఈ విషయంలో తమరు ఎంత విజయం సాధించారో. నేటి వరకు ఏ యుగంలోనూ ఇటువంటి సంఘటన జరగలేదు. అంతేకాదు, పార్వతీదేవి విషయంలో కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. తమ కోరికను మన్నించి శ్రీకృష్ణులు ఇటువంటి కార్యాన్ని చేశారు. దీనివల్ల తెలిసినది ఏమిటంటే శ్రీకృష్ణులు తమను ఎంతగానో ప్రేమిస్తున్నారని. లేదంటే ఇటువంటి పనిని వారి చేత ఏ ఒక్కరూ చెయ్యించలేరు. ఒకవేళ రుక్మిణీదేవి ఈ కోరిక కోరి ఉంటే ఆమె కోసం కూడా తీసుకొచ్చేవారు. రుక్మిణీదేవి విషయంలో ఇలా జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఏ? ఎందుకంటే రుక్మిణీదేవి ఎప్పుడూ ఇటువంటి క్లిష్ట సమస్యలను సృష్టించరు. కానీ తమరు ఆమెకిచ్చిన ఒక పారిజాత పుష్పానికి బదులుగా సాక్షాత్ పారిజాత వృక్షమే కావాలన్నారు. ఈ కోరికే తమ ధైర్యానికి ఒక రుజువు దేవి. సత్యమే వచించారు.
ఇటువంటి గొప్ప కోరికలు కోరేవారికి ఈ మాత్రం ధైర్యం ఉండవలసినదే దేవర్షి. ఇది ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం. నిజమే దేవి, నిజమే. ఎంత గొప్ప కార్యాలకైనా ఆత్మవిశ్వాసం తప్పక ఉండి తీరాలి. మరి ఈ ఆత్మవిశ్వాసం అనేది ప్రమాదకరమైనది కూడా. ఎలా? ఈ ఆత్మవిశ్వాసానికి అహంకారానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అప్పుడప్పుడు మానవులు దేన్నైతే తమ ఆత్మవిశ్వాసం అని భావిస్తారో వాస్తవానికది తమ అహంకారమని గ్రహించరు. మరి తమ విషయంలో అలా కాదు, తమరు అన్నీ ఎరిగిన వారే కదా, కనుక తమకు చెప్పవలసిన ఆవశ్యకత ఏముంది? ఇక తమరు తమ పుణ్యక వ్రతానుష్ఠానానికి కావలసిన సన్నాహాలు చేసుకోండి దేవి. మా ఈ వ్రతానుష్ఠానానికి తమరే మాకు మార్గదర్శకులు కావాలి మునివర్య. తమరు తప్పక వేంచేయాలి. అవశ్యం దేవి. తమరు మమ్ము తలుచుకోగానే తక్షణం వేంచేస్తాం. నారాయణ నారాయణ. మహారాణి, 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 ద్వారకాధీశులు జైత్రయాత్ర ముగించుకొని వస్తున్నారు. వారు తమ మందిరం వైపే వేంచేస్తున్నారు. మీరు సత్వరం వారి స్వాగతానికి సన్నాహాలు చేయండి. ఆజ్ఞ మహారాణి. తమకు మా స్వాగతం. రండి, వేంచేయండి. ఆసీనులు కండి. చూశావా దేవి, మేము మా వాగ్దానం నిలబెట్టుకున్నాం. దేవలోకం నుంచి నీకోసం పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చేశాం. తమ రాకకు ముందే మాకు ఈ శుభవార్త అందినది. మా రాకకు ముందే శుభవార్త అందినదా? అదెలా? నారదుల వారు విచ్చేశారు. అయితే నీకు విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసే అన్నమాట. ఇప్పుడు మాకు వివరించడానికి విషయాలేమి? అవును నాథ, వారు మాకు అన్ని విషయాలు వివరించారు. తమ యొక్క ప్రతాపం గురించి, తమకు దేవేంద్రులకు యుద్ధం గురించి, తమ శివపూజ గురించి, దేవమాత తమకు దేవేంద్రులకు నడుమ సంధి కుదర్చడం గురించి,
మాకన్ని విషయాలు విశదంగా వివరించారు. నేడు తమరు సాధించిన విజయానికి మేం గర్విస్తున్నాం. ఆ? మేము సాధించిన విజయానికా లేక నీవు సాధించిన విజయానికా? ద్వారకాధీశ, తమరు భలే చతురులు. శ్రీహృదయంలో ఏ విషయం గుప్తంగా ఉన్నా తమరు సునాయాసంగా గ్రహించగలరు. అవును, తమరు సత్యమే వచించారు. ఇది తప్పక మా విజయమే అవుతుంది. ఈ సందర్భంలో రుజువు చేసుకున్నారు. ద్వారకాధీశులకు ప్రియ పత్నులం మేమేనని. ఇక ముందు చూడండి, ప్రతి ఒక్కరూ మా ఆజ్ఞలను శిరసావహిస్తారు. ఇది మా విజయం, మేము సాధించాం. ఇక మాకే విషయంలోనూ చింతలేదు. ఇప్పుడు మాకేమీనూ అవసరం లేదు. ఆ పారిజాత వృక్షమే ఇప్పుడు మా సమక్షానికి వచ్చింది. మేము అనుకున్న కార్యం పూర్తి చేశాం. కావాలంటే మీరా పారిజాత వృక్షాన్ని తిరిగి రేపే ఇచ్చేయండి. దేవి, అలా ఇవ్వకూడదు. లోకం నవ్వుతుంది. ఈ పారిజాత వృక్షం నీ పుణ్యక వ్రతం కోసం ప్రదానం చేయబడింది. వ్రతం పూర్తి కాకుండానే ఇచ్చివేస్తే జనులు మనల్ని చూసి పరిహసిస్తారు. అది మాత్రమే కాకుండా సత్యభామ శ్రీకృష్ణుని కీలుబొమ్మను చేసి తన వేలి కొనగోటితో ఆడిస్తుంది అంటారు. ఏమన్నారు? కీలుబొమ్మ? కీలుబొమ్మే. ఒకవేళ అలా అనుకున్నా నీకు దాసుణ్ణయ్యాను అంటారు. దాసుడా? పత్ని దాసుడు. ఇంకా తమనెవరైనా మా దాసులనుకుంటే ఆ వార్త విన్న మరుక్షణమే తమ చరణాల చెంత మా ప్రాణాలు విడుస్తాం. మేము తమ చరణ దాసులు. తమరే మా సర్వస్వం స్వామి. తమకెన్నటికీ అపకీర్తి కలుగనివ్వం. తమరే లోకుల గురించి మాట్లాడుతున్నారు. వారికేం తెలుసు తమను మేము ఎంతగా ఆరాధిస్తున్నామో. మా హృదయంలోని స్వామి, మా ప్రాణేశ్వరులు, మా పతిదేవులు, మా ప్రాణాలు సర్వం తమరే. విశ్వసించండి, మాకంటే మిమ్మల్ని అధికంగా ఎవరూ ఆరాధించలేరు. మేమెప్పుడైనా ఆగ్రహిస్తే అది దురుద్దేశంతో కాదు. తమ పైన అలవి కాని ప్రేమానురాగాలు మాకే ఉన్నాయని నిరూపించడానికే ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేయడం వల్ల లోకులకు నిస్వార్థ ప్రేమకు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుందని సత్యాన్ని తెలియపరిచిన ఘనత ఈ సత్యకే దక్కుతుందిగా నాథా. ఈ విజయం మాది కాదు, మా ప్రేమది. ఇందులోని అర్థం ఒక్కటే. మన ప్రేమ కోసం తమరు మాకు ప్రసాదించిన ఈ బహుమతి లోకంలో ఏ స్త్రీ పొందలేనిది. మేము సాధించిన ఈ విజయం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఈ విజయ గర్వంతో మేమిక తలెత్తుకు తిరగలం. చాలా. సత్యభామ, నువ్వు ఎంత చక్కని మాట అన్నావు. మా హృదయం గద్గదమైపోతున్నది. మరిప్పుడు ఏమిటి చెప్పండి నాథా. మరేమీ లేదు. మాకు ఇప్పుడు ఒక విషయం తెలిసింది. లోకులు మాతో అంటూ ఉంటారు, ప్రేమకు ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం తెలియదని. సమర్పణకు అధికారం ఉండదని, ప్రేమకు గర్వం ఉండదని, కోపం ఉండదని, అహంకారం ఉండదని. కానీ మాకు వారి మాటలు తప్పనిపిస్తోంది. ముమ్మాటికి అంతే. ఈ మాటలు వచించే వారికి అసలు ప్రేమంటే తెలిసి ఉండదు. ప్రేమలోని మాధుర్యం వారికి ఎలా తెలుస్తుంది? తమరు కూడా అటువంటి వారే కదా. ఎవరిని ప్రేమించరు, నిర్లిప్తులు, నిర్మోహులు, పైగా యోగీశ్వరులు కూడా. కనుక
తమకు మాత్రం ఈ విషయం ఎలా అర్థమవుతుంది? ప్రేమలో ఉన్న అహంకారంలో ఎంత ఆనందం ఉందో. నీ మాటలు ముమ్మాటికి అక్షర సత్యాలు ప్రియా. మాకీనాడే తెలిసింది ప్రేమ వలన ఉద్భవించే అహంకారం యొక్క ఆనందం ఎంత లోతైనది అని. వాస్తవానికి ఈ సన్యాసులు, యోగులు, ఋషులు, నిర్మోహులు ఉన్నారే, వాళ్ళకి ఈ ప్రేమాగేమా తెలియదు కనుక వారంతా అజ్ఞానులే అవుతారు. ఓ అజ్ఞాని మహారాజా, ప్రేమించటం నేర్చుకోండి. చూడండి మా మోము. ఒక్కొక్కసారి మేము మీ మీద కోపంతో దూషిస్తుంటాం. మరి మేము ఒక్క క్షణమైనా విడిచి ఉండగలమా? ఎవరైనా తమని మా నుంచి దూరం చేస్తే తమ పాదాల సాక్షిగా చెబుతున్నా మా ప్రాణాలు కూడా తమతో వచ్చేస్తాయి. అప్పటికప్పుడే ప్రాణత్యాగం చేస్తాం. ఈ శుభతరుణంలో ఇలాంటి అశుభ భాషణం కూడదు దేవి. ఇప్పుడు నీవు నీ యొక్క పుణ్యక వ్రతానికి కావలసిన ఏర్పాట్లను ప్రారంభించాలి. నీ ప్రేమకు ఘన విజయం లభించింది. దాని ప్రదర్శన కూడా అత్యంత ఘనంగా ఉండాలికా. నీ పుణ్యక వ్రతానుష్ఠానం కడు వైభవంగా జరగాలి. ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. మా పుణ్యక వ్రతం ఎలా జరగాలంటే ఇంతవరకు ఎవరూ కనీ విని ఎరుగనంత వైభవంగా జరిగి తీరాలి. అందుకే మేము నారదుల వారిని ప్రార్థించాం, మా పుణ్యక వ్రతానికి వారిని సహకరించమని. అందుకు వారు అంగీకరించారా? ఆ మరింకే, శుభస్య శీఘ్రం. వారిలాంటి వ్రతాల్లో అందవేసిన చెయ్యి. కాబట్టి వారు ఎలా వచిస్తే అలాగే చెయ్యాలి. లేదంటే వారు అసలే తికమకల మనిషి, వ్రతాన్ని మధ్యలో వదిలి వెళ్ళగలరు. అలా ఎన్నడూ జరగదు. ఇది శ్రీకృష్ణుల పత్ని సత్యభామ యొక్క వ్రతం. ఎవరూ మధ్యలో వదిలి వెళ్ళలేరు. తమరే చూడండి ఈ వ్రతారంభం ఎలా ఉంటుందో. నీ సంకల్పం సఫలమగ్గాక. తథాస్తు. దేవి, వీటి సమక్షంలో విఘ్నేశ్వర్లను ధ్యానిస్తూ తమ మనస్సులో వారి నామాన్ని ఉచ్చరిస్తూ వీటికి అభిషేకం చేయండి. గణపతి ఆదికి అంతానికి స్వామి. వారు విఘ్న వినాశకులు కనుక తమ మనస్సులో వారిని ప్రార్థించండి. తమ ఈ మహాపుణ్యక వ్రతం ఆది నుండి అంతం వరకు నిర్విఘ్నంగా సాగిపోవాలని. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. వక్రతుండాయ నమః. వక్రతుండాయ నమః.
శ్రీ జయ గజానన జయ గజానన శ్రీ జయ గజానన జయ గజానన శ్రీ జయ గజానన వరాలెన్నో ప్రసాదించే గణనాయక నమామ్యహం సకల విఘ్నముల తొలగించవయా సర్వకార్యాల సర్వదా జయ గజానన జయ గజానన శ్రీ జయ గజానన జయ గజానన శ్రీ జయ గజానన సుముఖులైనాతులకు అభయాలు దయతో నొసంగి జన్మల సార్థకము నొనచ్చు విఘ్ననాశాయ గణాధిపా జయ గజానన శ్రీ జయ గజానన జయ గజానన శ్రీ జయ గజానన శుక్లాంబరధరం దేవం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే జయ గజానన జయ గజానన శ్రీ జయ గజానన జయ గజానన శ్రీ జయ గజానన జయ గజానన దేవి తమరిక పారిజాత వృక్షాన్ని తమ యజ్ఞం సఫలం కావాలని ఆశీర్వదించమనండి.
ఓ కల్పతరువునందన, వృక్షరాజమా, దివ్య పారిజాతమా, దేవి సత్యభామ తమ ఛాయలో ఈ దివ్యవ్రతం కొరకు యజ్ఞాన్ననుసరించాలనే దీక్షలో ఉన్నారు. ఇది పూర్తయితే ఒక స్త్రీకి తన అంతిమ శ్వాస వరకు తన భర్త యొక్క సంపూర్ణ ప్రేమ ప్రాప్తిస్తుంది. కనుక తమరు ప్రసన్నులై తమ సంరక్షణలో ఈ యజ్ఞానుష్ఠానాన్ని గావించడానికి అనుజ్ఞనివ్వండి. వీరికి తమ మనోవాంఛితం సిద్ధించాలని ఆశీర్వదించండి. దేవి, వృక్షరాజం తమ ప్రార్థనను స్వీకరించి తమరు యజ్ఞాన్ని గావించడానికి అనుజ్ఞనిచ్చారు. తమకు ఫలితం సిద్ధించాలని కూడా ఆశీర్వదించారు. తమరిక వ్రతాన్ని ప్రారంభించండి. దేవి, ఈ యజ్ఞ విధానాన్ని అనుసరించి ప్రారంభించే సమయంలో ఏదైనా దానం చేయవలసి ఉంటుంది. దానమా? అవును. సెలవేయండి. ఏం దానం చెయ్యాలో, ఎంత దానం చెయ్యాలో? ఎంత దానం చేయాలన్నది సమస్య కాదు దేవి. దానం యొక్క మహత్యం గాని, దానం యొక్క మూల్యం గాని బరువుతో తూకం వెయ్యకూడదు, విలువతో తూకం వెయ్యాలి. అంటే? నారాయణ నారాయణ అంటే దీని అర్థం మర్త్యలోకం వాస్తవానికి కర్మలోకం. ఇక్కడ కర్మలు చేసి ఈ విధంగా యజ్ఞాలు వ్రతాలు చేయడం వలన ఆ కర్మల నుండి ముక్తి లభిస్తుంది. అంతేకాదు పుణ్యం కూడా. మరి ఇక్కడ ప్రతిఫలం ఇవ్వకుండా ఏమీనూ లభించదు. కాబట్టి దేవి, ముక్తి పొందాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దానం చేయవలసి ఉంటుంది. ఎప్పుడు మానవుడు ఇలాంటి వ్రతాలు యజ్ఞానుష్ఠానాలు అనుసరించడం ద్వారా ప్రతిఫలాన్ని అధికంగా ఆశిస్తూ ఉంటాడు. కనుక అతడు ఏదో ఒక రూపేణ ప్రతిఫలానికి సమవిలువ గలదాన్ని దానంగా ఇవ్వవలసి ఉంటుంది. దానం అంటే ఇదే భావం. చెప్పండి, మేము మా మనోసిద్ధి కోసం ఏం దానం చేయవలసి ఉంటుంది? వజ్ర వైడూర్యాలా, స్వర్ణమా, ఆభరణాలా? ఏం కావాలన్నా, ఎంత కావాలన్నా మేం దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పుణ్యక వ్రతం సిద్ధించాలంటే దానం చేయడంలో కూడా ఒక విధానం ఉంది. ఏ వస్తువైతే తమకు మిక్కిలి ప్రియమైనదో దాన్ని దానం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, అయితే ఈ లోకంలో తమకు వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు, స్వర్ణం ఇవే అత్యంత ప్రియమైనవా? కాదు. అయితే మరి తమకి ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఏమిటి? అత్యంత ప్రియమైనదా? అత్యంత ప్రియమైనది. ఆలోచించండి, ఏమిటి? ఎవరు ఎవరు దేవి తమకు అత్యంత ప్రియమైన వారు?
మాకీ లోకంలో అత్యంత ప్రియమైన వారు ఒకరే ఒకరు. ఎవరు ఎవరు? మా పతిదేవులు ద్వారకాధీశులు. నారాయణ నారాయణ, ఈ మాత్రం చాలు, చక్కగా వచించారు దేవి. తమరు మాకు ద్వారకాధీశుల్ని దానం చేయవలసిందే. స్వీకరించండి, దానానికి సంసిద్ధులు కండి. వారినే దానం చేయాలా? దేవర్షి, తమరేమంటున్నారు? మేము ఈ వ్రతాన్ని ఎందుకు తలపెట్టాం? వారి నుండి మాకు అధిక ప్రేమ లభించాలని కదా. కానీ వారినే దానంగా ఇచ్చివేస్తే మేము వారి ప్రేమని ఎలా పొందగలం? ఇది ఏ విధమైన నీతి? ఇది దానం యొక్క నీతి కాదు దేవి, మర్త్యలోకపు రీతి. ఒక మానవుడు దేన్నైనా పొందాలని ఆశిస్తే అంతకంటే అధికమైన దాన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇదే కర్మలోకం యొక్క విధానం. ఇది ఎక్కడి విధానం మహర్షి? ఎవరి కోసమైతే వ్రతం చేస్తున్నామో వారినే దానం చేయమంటున్నారే. మునివర్య, వారికి బదులుగా వేరే వస్తువు దానం చేయకూడదా? దీనికి మరో దారే లేదా? ఒకే ఒక దారుంది. ఏమిటది? చూడండి, దానం తమ తమ సౌకర్యాన్ని బట్టి ఇవ్వవచ్చు. అంతేకాదు, బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చిన వస్తువుని మళ్లీ వెలకట్టి తిరిగి తీసుకోవచ్చు. అంటే ఏముంది దేవి, బ్రాహ్మణుడు ఆ వస్తువుకి ఎంత వెల చెబుతాడో ఆ వెలను తమరు చెల్లించి ఆ వస్తువును తిరిగి పొందవచ్చు. నిజంగానా? అలా చేయవచ్చా? నారాయణ, ఇది వ్యాపారంలో విధానం దేవి. బ్రాహ్మణుడు ఒప్పుకుంటే వెలను చెల్లించి వస్తువును తీసుకోవచ్చు. ఆ విధంగానే చేద్దాం. దీనికి అంగీకరిస్తే త్వరగా దానానికి సంసిద్ధులు కండి. అనుష్ఠానపు మంగళ గడియలు పూర్తిగా వస్తున్నాయి దేవి. జలాన్ని తీసుకోండి, తీసుకోండి, ఆలస్యం చేయకండి. వచించండి. మా సౌభాగ్యవ్రత సిద్ధి కొరకు ద్వారకాధీశుల పత్నినైన సత్యభామను మా పురోహితులైన బ్రహ్మపుత్ర నారదుల వారికి నా పతిదేవులను దానం చేస్తున్నాను. ఇప్పుడు ఈ జలాన్ని ద్వారకాధీశుల మీద చల్లండి. నారాయణ నారాయణ. ద్వారకాధీశ, ఇక్కడ నుంచి నీ ఏం చేస్తున్నట్టో? నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆజ్ఞాపించండి స్వామి. స్వామి, మాకు బాగా ఆకలవుతోంది. ఆలస్యం చేయకుండా వంటశాలలోనికి వెళ్ళి భోజనానికి సన్నాహాలు చేయి. చూడు, మాకు పచ్చడంటే మహా ఇష్టం కనుక నీవు స్వహస్తాలతో మా కొరకు బ్రహ్మాండమైన పచ్చడి తయారు చేయాలి. రా, నీ వంట రుచి మాకు చూపించు. ఆజ్ఞ స్వామి. దయచేయండి స్వామి. ఇదేమిటి దేవర్షి? మేము దానం ఇచ్చాం, దాని అర్థం తమరు ద్వారకాధీశుల్ని తీసుకువెళ్ళమని కాదే. నారాయణ. ద్వారకాధీశ, ఇప్పుడు నీవే చెప్పవయ్యా నీ సత్యభామాదేవికి దానమంటే అర్థం ఏమిటో. దానం అంటే అదే మునివర్య. ఇప్పుడు తమరు వచించారుగా, ఇక తమరు మాకు యజమానులు, మేము తమకు దాసులం. ఆజ్ఞాపించడం తమ వంతు, ఆచరించడం మా వంతు. అదెలా వీలవుతుంది? మేము జీవించి ఉండగా తమరెవరికి దాసులు కారు. మరి నీవు మమ్ము దానం చేశావుగా ప్రియా. దానానికి అర్థం ఇదే అయితే మేము ఈ దానానికి అంగీకరించాం. దానం చెయ్యకుంటే తమ పుణ్యక వ్రతం ఎలా సఫలమవుతుంది? నారాయణ. మిగిలిన వారికంటే తమరే అధిక ప్రేమను దానమివ్వకపోతే ఎలా పొందగలుగుతారు?
మేమీ పుణ్యక వ్రతం చెయ్యం దేవర్షి. వారు మాకు దూరం కాకూడదు. మాకందరికంటే అధిక ప్రేమ అవసరం లేదు. మా పతిదేవుల్ని మాకిచ్చేయండి. మా పతిదేవుల్ని మాకిచ్చేయండి దేవర్షి. మా పతిదేవుల్ని మాకిచ్చేయండి. మేం పొరపాటు చేశాం దేవర్షి, పొరపాటు చేశాం. మమ్మల్ని క్షమించండి. ఏం చేయమంటారు పరంధామ? పశ్చాత్తాపడుతున్నారు. వదిలివేద్దామా? వలదు మహర్షి, వలదు. ఆమె అహంకారం ఇంకా నశించలేదు. కేవలం ఈర్ష్య మాత్రమే నశించింది. మమ్మల్ని మన్నించండి దేవర్షి. ఆ కన్నీటికి కరిగిపోకూడదు. అది కేవలం దేహ సంబంధమైనది. ఆత్మలో ఏమాత్రం మార్పు లేదు. ఆమె మనసు అహంకారంతో నిండిపోయి ఉంది. ఆ అహంకార వృక్షాన్ని ఇప్పుడు మనం కూకటి వేళతో పెకలించి వెయ్యాలి. అటులనే పరంధామ. పరంధామ, పోనీ క్షమించకూడదా? మా దానాన్ని మాకిచ్చేయండి దేవర్షి. మా దానాన్ని మాకిచ్చేయండి. అదెలా కుదురుతుంది దేవి? దానం చేసి తిరిగి తీసుకోవడం కుదురుతుందా? అందులోనూ ద్వారకాధీశుల వంటి అలౌకిక వ్యక్తిని దాసుడుగా పొంది తిరిగి ఇవ్వగలమా? మేమంతా మూర్ఖులము కాము దేవి. వెళ్ళండి, వెళ్ళి యజ్ఞానుష్ఠానానికి సన్నాహాలు చేసుకోండి. మేము ఫోన్ చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. రావయ్యా ద్వారకాధీశ, రా. అలాగే స్వామి. మేం చెప్పాంగా యజ్ఞాలేవి అవసరం లేదని. చాలా మంచిది. మాకు ఇటువంటి యజమానికి పౌరోహిత్యం చేయడం ఇష్టం లేదు. మీరు మాట మీద స్థిరంగా నిలవడం లేదు. దానం ఇచ్చినట్టే ఇస్తున్నారు, మరలా దాన్ని తిరిగి ఇవ్వమంటున్నారు. మీకు ఇష్టమైతేనే ఈ యజ్ఞదీక్షను స్వీకరించండి, లేదంటే ఈ బ్రాహ్మణులకు భిక్ష ఇచ్చి పంపించి వేయండి. పదవయ్యా, మాకు బాగా ఆకలిగా ఉంది, చాలా పనులున్నాయి. పద. వస్తున్నా స్వామి. ఏమిటి సత్య ఇది? స్వాములు వారు కోపగించుకుంటారు. స్వామి, రావయ్యా, ఆకలవుతోంది. రా, పచ్చడి ఇవ్వాలి కదా, త్వరగా రా. వస్తున్నా స్వామి. సత్య, రావయ్యా, రా. సత్య, రా. ఏమిటి విడిచిపెట్టండి, మేము వెళ్ళాలి. రావయ్యా, రా, త్వరగా రా. రావయ్యా, రా. రా, నారాయణ నారాయణ, రా. నారాయణ నారాయణ నారాయణ, రా, త్వరగా వెళ్ళాలి. రా, నారాయణ నారాయణ నారాయణ, రావయ్యా కృష్ణయ్య, రా. నారాయణ నారాయణ నారాయణ. సోదరి, సోదరి, మనం ఇప్పుడు ఏదైనా చేయాలి. మునీంద్రుల వారు మా మాట వినడం లేదు. ఎలాగైనా వారిని మీరే అడ్డుకోవాలి. పదండి. ఇప్పుడు నేనేం చేయగలను సత్యభామ? నీవేమో వెనుక ముందు ఆలోచించకుండా ద్వారకాధీశులను దానం చేశావు. క్షమించండి సోదరి, మేము తప్పు చేశాం. ఈర్ష్య మమ్మ అంతరాల్ని చేసింది. మమ్మ క్షమించండి. మాకు తెలుసు మీ మాట మునివర్యులు వింటారు. కాదనకండి. ఈ సమస్యను తమరు మాత్రమే పరిష్కరించగలరు. మేము తమ కంటే చిన్నవారు. మేము ఈర్ష్యతో, మా స్వార్థం కోసం తమతో స్పర్ధలు పెంచుకున్నాం. మమ్మల్ని క్షమించండి సోదరి, మమ్మ కరుణించండి. సోదరి, ఇది మన సత్యభామ చేసిన తప్పైనా దాని ఫలితం మనందరం అనుభవించాలి. ఒకవేళ దేవర్షి నారదులు ద్వారకాధీశులను తీసుకువెళితే ఇక మనం జీవించడమే వ్యర్థం. ఈ సమయంలో తమరే మాకు సహకరించాలి సోదరి. పదండి, ఏం జరుగుతుందో చూద్దాం. పదండి. కృష్ణ హరే